All right. Hello friends. Welcome to Sankalp Study Success. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో కాంప్లెక్స్ నెంబర్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మీరు 4 మార్క్స్ అటెంప్ట్ చేస్తారో ఆ 4 మార్క్ క్వశ్చన్స్ని ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫార్ మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, హౌ టు find the real parts, imaginary parts, and there are several models. Okay na? So look at this question Nana. Find the real values of x and y if x minus 1 by 3 plus I plus y minus 1 by 3 minus I equals to I. Kada ఈ రిలేషన్లో xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. yes or no? fine. okay, so somewhat easier it is. so given ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం గివెన్ రాసుకోవాలి. గివెన్ x minus 1 by 3 plus I plus y minus 1 divided by 3 minus I ఈక్వల్స్ టు ఐ. ఇదే కదా మనకు వాళ్ళు ఇచ్చింది. ఫైన్, నేను ఇప్పుడు ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తాను. ఎక్స్వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అటు ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్స్ ప్లస్ ఐవే ఫార్మాట్లోకి తీసుకురావాలి. సో అప్పుడు చూద్దాం, దాన్ని బట్టి కంపేర్ చేస్తాం ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ఎల్సిఎం ఈజ్ 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ. రైట్ నాన్న? సో 3 ప్లస్ ఐ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 మైనస్ ఐ ఉంది. 3 మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అదే కదా. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3 మైనస్ ఐ ప్లస్ 3 minus I cancel అవుతుంది. 3 plus I into y minus 1. So y minus 1 into 3 plus I which is equals to I. Okay, తర్వాత what I will be getting, x minus 1 into 3 minus I plus y minus 1 into 3 plus I whole divided by, నాన్న ఇక్కడ చూడండి a plus b into a minus b ఫార్మాట్లోనే ఉంది కదా. అంటే a square plus అంటే a plus ib into a minus ib. The formula is a square plus b square. So 3 square plus 1 square which is equals to I. So how can I write this? Multiply చేయండి, normal multiplication. x into 3 is 3x, x into minus I minus ix కదా. తర్వాత minus into 3, minus into plus is minus, 1 into 3 is 3, minus into minus is plus, 1 into I is I plus y into 3 3y, I into y is iy. తర్వాత minus 1 into 3 is minus 3, minus into plus is minus, 1 into I is I కదా. whole divided by 3 square is 9, 9 plus 1 is 10. ఓకే, ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర రాద్దాం నాన్న. సో 3x 3y -3 -3 ఇవే కదా రియల్ పార్ట్స్. రైట్, సో మనం రాసినప్పుడు 3x ప్లస్ 3y -3 ఈజ్ -6. ఎస్ అవును. తర్వాత వచ్చేవన్నీ కూడా ఇమాజినరీ పార్ట్సే. సో ఇమాజినరీ పార్ట్స్ ఏ ఉన్నాయి, మైనస్ ఐఎక్స్, ఆ తర్వాత ప్లస్ ఐ, ఆ తర్వాత ప్లస్ ఐవై. సో ఇక్కడ ప్లస్ ఐ మైనస్ ఐ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ప్లస్ ఐవై రాసేయచ్చు. మైనస్ ఐఎక్స్ ప్లస్ ఐవై. రైట్ నాన్న? సో ఈక్వల్స్ టు 10 అటువైపు వెళ్ళిపోతే ఐతో మల్టిప్లై అవుతుంది, 10 ఐ వస్తుంది. సో హియర్ 3x ప్లస్ 3y -6 ప్లస్ ఐ కామన్ తీస్తే, ప్లస్ ఐ కామన్ తీసామనుకోండి, ఎందుకని ఇక్కడ ప్లస్ 10 ఐ ఉంది కాబట్టి కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది. దట్స్ ఆల్. సో కంపేర్ చేస్తే ప్లస్ ఐ ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది, ప్లస్ వై వస్తుంది. రైట్ నానా? సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఐఎక్స్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ ఐవై. సరిపోయింది కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10i అని రాస్తున్నాం. 10i ఇలా ఉంచండి. ఇప్పుడు చూడండి హౌ ఐ విల్ బి రైటింగ్ హియర్. 3x ప్లస్ 3y -6 ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై అంటే వై మైనస్ ఎక్స్. ఎసోను విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10iని మనం ఎలా రాయొచ్చు, 0 ప్లస్ 10i అని రాయొచ్చు కదా. 0 ప్లస్ 10i. ఎసోను. ఇప్పుడు రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. అంతే కదా నాన్న? ఫైన్. Now see friends, so 3x plus 3y -6 equals to 0 and దీని నుంచి మనం ఏం రాయొచ్చు. సో x 3 కామన్ తీస్తే x plus y -2 equal to 0, x plus y -2 equal to 0. Finally what I will be getting, x plus y equals to 2. అర్థమైందా? x plus y equals to 2 వస్తుంది. This is the first equation, let us suppose. తర్వాత ఇచ్చినటువంటిది ఏంటి, y minus x equal to 10. yes or no? సో y మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఇది లెట్ us సపోజ్ దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం.
ఇప్పుడు నాకు ఏం కావాలి, ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు సాల్వ్ దీస్ టూ ఈక్వేషన్స్, రైట్? ఓకే, సో సాల్వ్ 1 and 2. What I will be getting, Nana? X plus y equals to 2 and y minus x అంటే నేను minus x plus y అని రాసుకోవచ్చు కదా, which is equals to 10. So minus x plus x gets cancelled. Y plus y is 2y. 2 plus 10 is 12. What I will be getting? Y as 12 divided by 2. So which is equals to y equal to 2 6 12 కదా. So y value is 6. Right? Okay. Y value తెలిసిపోయింది. Y value 6 అయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 6 సబ్స్టిట్యూట్ చేయండి కావాలంటే 6 minus x equal to 10 వస్తుంది. Let's suppose I will be doing here. చూడండి నాన్న, not getting enough space here. Anyway, fine. See, very very simple question but logical one. So y value 6 అని మనకు వచ్చేసింది కదా. సో సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం కదా, వచ్చింది మనకి. సో x ప్లస్ అంటే x ప్లస్ the y value is 6 here, 6 is equal to 2. What I will be getting? X equal to 2 minus 6. Finally x equals to minus 4. So y value is 6, x value is minus 4. This is what he is asking. అయితే రియల్ వాల్యూస్ అడిగాడు కదా. సో x ఈక్వల్ టు -4, y ఈక్వల్ టు 6. ఈ విధంగా చెప్తామన్నమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ డూయింగ్ LCM అండ్ వైల్ యూ ఆర్ అప్లయింగ్ ద వైల్ యూ ఆర్ కంపేరింగ్ ద ఈక్వేషన్స్. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ theta such that 3 plus 2i sin theta by 1 minus 2i sin theta is purely real, purely imaginary. రెండు క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ. సి ఫ్రెండ్స్, ఈ పర్టిక్యులర్ ఫంక్షన్లో తీటా యొక్క రియల్ వాల్యూస్ కావాలి, తీటా యొక్క వాల్యూస్ కావాలి సచ్ దట్ అవి ప్యూర్లీ రియల్ అవ్వాలి, ప్యూర్లీ ఇమాజినరీ. రెండు కండిషన్స్ ఇచ్చాడు. ప్యూర్లీ రియల్ అవ్వడం అంటే ఇమాజినరీ పార్ట్ 0 అనే కదా అర్థం. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 అని అర్థం, అంతే. సరే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే, లిజన్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్, సో ద గివెన్ ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ నాన్న? గివెన్ 3 plus 2i sin theta whole divided by 1 minus 2i sin theta కదా. దీన్ని మనం రేషనలైజేషన్ చేయాలి, అప్పుడే మనకి x ప్లస్ ఐవే ఫార్మాట్ వస్తుంది. సరే చూద్దాం. సో 3 plus 2i sin theta whole divided by 1 minus 2i sin theta into 1 plus 2i sin theta తీసుకోవాలి. ఎందుకని? ఇక్కడ మైనస్ పెట్టాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో 1 plus 2i sin theta. సో 3 plus 2i sin theta into 1 plus 2i sin theta, రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. డివైడెడ్ బై 1 minus 2i sin theta into 1 plus 2i sin theta. సో చూడండి నాన్న, 3తో మల్టిప్లై చేయాలి, 2i sin thetaతో కూడా మనం మల్టిప్లై చేయాలి. ఎస్ను కాబట్టి 3 into 1 plus 2i sin theta, రైట్, ప్లస్ 2i sin theta into 1 plus 2i sin theta. a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ టర్మ్స్ వచ్చాయి. a మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇస్తాను కాబట్టి ఏ ప్లేస్లో 1 ఉంది. సో 1 స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో ఏముంది? 2 sin theta ఉంది. ఐ తీసుకోకూడదు, 2 sin theta తీసుకోవాలి. సో 2 sin theta హోల్ స్క్వేర్, అంతే కదా. ఫైన్. సో 3 into 1 ఈజ్ 3 plus 3 to 6i sin theta, రైట్, ప్లస్ 2i sin theta into 1 is 2i sin theta. ఓకే, ప్లస్ 2 2s 4, i into i is i square, sin theta into sin theta is sin square theta, whole divided by 1 square is 1 plus 2 square is 4 sin square theta, రైట్. ఆల్ రైట్. సో చూడండి, ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ ఐవే ఫార్మాట్లోకి రప్పిద్దాం. సో ఇక్కడ చూడండి, 3 plus 6i sin theta, 6i sin theta plus 2i sin theta రెండింటిని మనం యాడ్ చేసామనుకోండి, మనకేమొస్తుందన్నా 8i sin theta వస్తుంది. దట్ మీన్స్, బట్ బిఫోర్ దట్ 3 plus 8i sin theta, అవునా? ఇక్కడ i స్క్వేర్ ఉంది. i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, కాబట్టి మైనస్ 4 sin square theta whole divided by 1 plus 4 sin square theta కదా. ఓకే,
సో ఇప్పుడు మన రియల్ పార్ట్స్ని ఒక దగ్గర రాద్దాం. సో 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ I ఇంటూ 8 సైన్ తీటా ఇలా రాయొచ్చు కదా, రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. సో 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు సి ఫ్రెండ్స్ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా రైట్ ప్లస్ I ఇంటూ 8 సైన్ తీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా. అవునా కదా? సరే ఇప్పుడు చూడండి, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు వచ్చాయి. సో ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా, ప్యూర్లీ రియల్ అవ్వాలి అంటే తీటా వాల్యూస్ ఎలా ఉండాలి? అవునా, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇలా మార్చాము. ప్యూర్లీ రియల్ అవ్వాలంటే తీటా ప్లేస్లో ఏ వాల్యూ ఉంటే ప్యూర్లీ రియల్ అవుతుంది, కంప్లీట్గా రియల్ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఇన్ ఆర్డర్ టు బి ప్యూర్లీ రియల్, ఇన్ ఆర్డర్ టు బి ప్యూర్లీ రియల్ నెంబర్, ప్యూర్లీ రియల్, ఇమాజినరీ పార్ట్ షుడ్ బి 0. అవునా, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ షుడ్ బి 0 అంటే ఇది ఇమాజినరీ పార్ట్, దిస్ పర్టికులర్ నెంబర్ షుడ్ బి 0. అవునా కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి 8 సైన్ తీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఈజ్ 0. ఇది 0 అవ్వాలంటే న్యూమరేటర్ 0 అయితే సరిపోతుంది. కాబట్టి ఇంప్లైస్ ఈ టర్మ్ అటు వెళ్తే మల్టిప్లై విత్ 0 ఈజ్ 0. 8 సైన్ తీటా ఈక్వల్స్ టు 0 అండ్ సైన్ తీటా విల్ బి 0. 8 ఎలాగో 0 కాదు కదా, సైన్ తీటా విల్ బి 0. సైన్ తీటా ఎప్పుడు 0 అవుతుంది నాన్న? ఎవ్రీ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 ఎస్ అవును n పై, అంటే తీటా ఈక్వల్స్ టు n పై. అవునా కదా? అంటే 1 పై, 2 పై, 3 పై, 4 పై, 5 పై, -1 పై, -2 పై, -3 పై, అలా ఇటువంటి n పై వాల్యూస్లో వెరీ n బిలాంగ్స్ టు ఇంటీజర్స్, ఆ వాల్యూస్ దగ్గర తీటా వాల్యూ 0 అవుతుంది. అవును, కాబట్టి తీటా ఈక్వల్స్ టు n పై. అంటే ప్యూర్లీ రియల్ అవ్వాలంటే తీటా షుడ్ బి ఈక్వల్స్ టు n ఇంటూ పై అనమాట. సరే, మరి ప్యూర్లీ ఇమాజినరీ అవ్వాలంటే అది మనం చూద్దాం. ఇది కొంచెం కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సి ఇక్కడ ఏమంటున్నాడంటే, లిజన్ కేర్ఫుల్లీ. సెకండ్ వన్ B1 ప్యూర్లీ ఇమాజినరీ అంటున్నాడు. ఇన్ ఆర్డర్ టు బి ప్యూర్లీ ఇమాజినరీ, రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ షుడ్ బి 0. రియల్ పార్ట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడే దాన్ని ప్యూర్లీ ఇమాజినరీ అని పిలుస్తాం. ఎస్ ఓను, వాట్ ఈస్ ద రియల్ పార్ట్ హియర్? ద రియల్ పార్ట్ ఈస్ దిస్ వన్, 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా. సో దట్ వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 0. 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా విల్ బి ఈక్వల్స్ టు 0. సో ఈ టర్మ్ అటు వెళ్తే 0 అయిపోతుంది. ఎస్ ఓను, వాట్ ఐ విల్ బి గెటింగ్? 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 0. సో 3 ఈక్వల్ టు, సి ఫ్రెండ్స్, -4 సైన్ స్క్వేర్ తీటా అటు నుంచి -3 అటు తీసుకెళ్ళండి, -3 అవుతుంది. అవునా, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. 4 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 3. సైన్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది? సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 3/4. ఇక్కడ కొంచెం మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు +r-√3/4 అంటారు, +r-√3/2 రాస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే కాకపోతే ఎవ్రీ వాల్యూ ఆఫ్ తీటా, మనం ఎవ్రీ రియల్ వాల్యూ ఆఫ్ తీటా చూసుకోవాలి కదా. సో కాబట్టి నేను సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు నేను ఎలా రాస్తానంటే, సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సి ఫ్రెండ్స్ √3/4ని √3/2 హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఓకేనా? సో సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుందన్న? √3/2 సైన్లో ఏమని చెప్పచ్చు? సైన్ 60 ఈజ్ √3/2. 60 అంటే π/3. సో సైన్ 60 అంటే π/3 హోల్ స్క్వేర్. అవునా కదా? సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో సైన్ π/3 హోల్ స్క్వేర్ ఉంది. అంటే తీటా ఎంత ఇప్పుడు? π/3 అన్న మీనింగ్. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా ఏంటన్నా? ఆ ఫార్ములా ఇక్కడ బాక్స్లో రాస్తున్నాను చూడండి. ఇఫ్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే మనం ఒకటి తెలుసుకున్నాం. ఏంటది? మీరు ట్రిగ్నోమెట్రీలో నేర్చుకునే ఉంటారు. అప్పుడు తీటా వాల్యూ ఎంత అవుతుందన్న? n/, +r-α అవుతుంది. తీటా విల్ బీ ఈక్వల్స్ టు n/, +r-α అవుతుంది. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ π/3 ఉంది. సైన్ π/3 హోల్ స్క్వేర్ అయినా సైన్ స్క్వేర్ π/3 అయినా ఒకటే. అవునా కదా? సో ఆల్ఫా ప్లేస్లో ఎంత ఉంది? ఎస్ అని ఇప్పుడు ఇలా అయినా పెట్టచ్చు. ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది. కాబట్టి తీటా ఏమవుతుంది నాన్న? తీటా ఈక్వల్స్ టు n/, +r-α ప్లేస్లో π/3 ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్.
అంటే చూడండి, కంప్లీట్గా ఇమాజినరీ నెంబర్ అవ్వాలి అంటే n π + r - π/3, n ప్లస్లో 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, వచ్చేటటువంటి యాంగిల్స్ దగ్గర ప్యూర్లీ ఇమాజినరీగా ఉంటుంది. అర్థమైందా? అంటే రియల్ పార్ట్ 0 అయిపోతుంది అనమాట. అదే ఎవ్రీ n మల్టిపుల్ ఆఫ్ π దగ్గర ఏమవుతుంది నాన్న? ప్యూర్లీ రియల్గా ఉంటుంది, అంటే ఇమాజినరీ పార్ట్ 0 అయిపోతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో ద ఫైనల్ ఆన్సర్స్ ఆర్ θ = n π in order to become purely real and θ = n π + r - π/3 in order to become purely imaginary. And ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోవద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. All right friends, let's solve the next question. If x and y are real numbers such that 1 + i × x - 2i/3 + i plus 2 - 3i × y plus i/3 - i equals to i, determine the value of x and y. Same model. See, ఎట్లా చేస్తాం? సో ఇచ్చిన వాటికి ముందు మనం ఎల్సిఎం కట్టాలి కదా. మీరు గివెన్ డేటా అదంతా రాయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ఎల్సిఎం, రెండింటికి ఎల్సిఎం కడతాం నాన్న. 3 + i × 3 - i. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే 3 - అయితే ఈ టర్మ్ మల్టిప్లై అవుతుంది. అంటే 3 - i × 1 + i × x - 2i కదా. తర్వాత 3 + i క్యాన్సిల్ అయిపోతే ఈ టర్మ్ దీంతో మల్టిప్లై అవుతుంది. సో 3 + i 2 - 3i × y plus i ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, a + ib × a - ib, a² + b², వేసాను కాబట్టి 3² + 1², b ప్లస్లో 1 ఉన్నట్టు అక్కడ తెలిసిందే. సో మనం కేర్ఫుల్గా చూడండి, 3 - i ఇంటూ ఇది 1 × x ఈజ్ x ప్లస్ i × x ఈజ్ ix - 2i కదా, ప్లస్ 3 + i × 2y మైనస్ i × 3y ప్లస్ i కదా. ఫైన్. సో చూడండి, 3 - i ఇంటూ ఇక్కడ i కామన్ తీస్తే, సపోజ్ x ప్లస్ ఇక్కడ i కామన్ తీస్తే మనకేమొస్తుందన్న x - 2 వస్తుంది కదా. ఫైన్. ప్లస్ 3 + i ఇంటూ 2y మైనస్, ఇఫ్ ఐ టేక్ i యాజ్ కామన్ ప్లస్ i కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది 1 - 3y వస్తుంది. అంతే కదా, ఇక్కడ i ఉంది, ఇక్కడ -3y ఉంది, i కామన్ తీసాను, +1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ i 3y. సరిపోయిందా? ఫైన్. డివైడెడ్ బై 3² ఈజ్ 9, 9 + 1 ఈజ్ 10. గాట్ ఇట్? సో దీని వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు i అంటున్నాడు కదా, కాబట్టి ఈక్వల్స్ టు i అని రాయండి. రైట్? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు i, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు i. సో ఏమొస్తుందన్న ఇక్కడ, సో 3 - i, I have to multiply now, right or not? So see friends, so 3 × x, 3x plus i × 3 × x - 2, ఈ టర్మ్తో 3 మల్టిప్లై చేసాం. తర్వాత మైనస్ ఐతో మల్టిప్లై చేయాలి, మైనస్ ix మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ i × i ఈజ్ i² × x - 2 కదా. తర్వాత సో ప్లస్ 3 × 2y ఈజ్ 6y ప్లస్ i × 3 × 1 - 3y ప్లస్ i × 2y ప్లస్ i × i ఈజ్ i² × 1 - 3y. సో ఈ 10 అటు వెళ్ళిపోతే 10i అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, కేర్ఫుల్గా చేయండి ఒకసారి, అంతా కరెక్ట్గా వేసామో చెక్ చేద్దాం. 3x 3i × x - 2 ప్లస్ ఏ ఉంది, మైనస్ ix ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ i × i ఈజ్ i² x - 2. ఓకే, 3 × 2 6y, 3i × 1 - 3y ప్లస్ i × 2y, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ i × i ఈజ్ i² 1 - 3y. ఎగ్జాక్ట్లీ రైట్. అంటే ఇంత లాంగ్ ప్రాసెస్ ఈక్వేషన్ మనం చేసినప్పుడు కరెక్టా రాంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే ఆన్సర్ మొత్తం తప్పు వచ్చేస్తుంది. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 3x ప్లస్ i × 3 సి, సో ఇక్కడ ఏం రాయొచ్చు, 3x మైనస్ 3 × 6 కదా, మైనస్ ix, తర్వాత i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ x - 2, తర్వాత 6y ప్లస్ i × 3 1s 3, 3 3s 9y, లోపలికి తీసుకెళ్ళిపోయాను. ఓకేనా, ప్లస్ i 2y, i² అంటే -1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 1 - 3y విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10i. అంతేనా? ఫైన్. సో ఇప్పుడు రియల్ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర, ఇమాజినరీ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర తీసుకురావాలి. సో వాట్ ఆర్ ద రియల్ పార్ట్స్ నాన్న? రియల్ పార్ట్స్ అన్ని ఒక దగ్గర తీసుకొస్తే వాట్ వీ విల్ బి గెటింగ్ హియర్,
ఫస్ట్ రియల్ పార్ట్ ఈస్ 3x, తర్వాత x మైనస్ 2 ఉంది ఇక్కడ, అండ్ 6y ఉంది, మైనస్ 1 మైనస్ 3y ఉంది. దీస్ ఆర్ ఆల్ రియల్ పార్ట్స్. సో ఇది ఐ. ఓకే, సో 3x ప్లస్ x మైనస్ 2, ఆ తర్వాత ప్లస్ 6y మైనస్ ఆఫ్ 1 మైనస్ 3i. అవునా, రియల్ పార్ట్ వచ్చింది. ఇమాజినరీ పార్ట్స్ ఏంటి? ప్లస్ ఐ కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? 3x మైనస్ 6 వస్తుంది. 3x మైనస్ 6, ఆ తర్వాత ఐ కామన్ తీస్తున్నాను కాబట్టి మైనస్ ఎక్స్, తర్వాత 3 మైనస్ 9y, ఇక్కడ ఐ కామన్గా ఉంది, 3 మైనస్ 9y ప్లస్ 3 మైనస్ 9y, తర్వాత 2y ఉంది కదా, ఇక్కడ 2y ఉంది, సో ప్లస్ 2y, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10i, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి, 3x ప్లస్ ఎక్స్ ఈజ్ 4x, అవునా? సో ఇక్కడ నేను కొంచెం క్లారిఫై చేస్తే -1, అవునా, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 3i, అంతే కదా? ఫైన్, బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. సో 3x ప్లస్ ఎక్స్ ఈజ్ 4x, తర్వాత 6y ప్లస్ 3y ఎంత? 9y. సో -2 మైనస్ 1 ఈజ్ -3, రియల్ పార్ట్, ఓకేనా? ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ ఎక్స్ 2x, అవునా? తర్వాత -9y ప్లస్ 2y -7y, -6 ప్లస్ 3 -6 ప్లస్ 3 -3 ఈక్వల్స్ టు 10i. అంటే 0 ప్లస్ 10i అని రాయొచ్చు కదా. ఇప్పుడు రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ వాల్యూ 10 అని మనకు తెలుస్తుంది కదా, ఎస్ ఆర్ నో? కాబట్టి దీని నుంచి ఇప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే, సీ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ, సో 4x ప్లస్ 9y మైనస్ 3 వాల్యూ 0, 2x మైనస్ 7y మైనస్, ఓకే, నౌ లెట్ us ఈక్వేట్ చేద్దాం నాన్న. 4x ప్లస్ 9y మైనస్ 3ని 0కి, 2x మైనస్ 7y మైనస్ 3 ఈక్వల్స్ టు 10కి ఈక్వేట్ చేసి మనం సొల్యూషన్ ఒబ్టైన్ చేద్దాం. సో సీ ఫ్రెండ్స్, 4x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0, రైట్? సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు? 4x ప్లస్ 9y ఈక్వల్స్ టు 3 అని రాయొచ్చు. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. తర్వాత 2x మైనస్ 7y మైనస్ 3 ఈక్వల్స్ టు 10, ఎస్ నో? దీని నుంచి ఏం రాయొచ్చు? 2x మైనస్ 7y ఈక్వల్స్ టు 10 ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 13. అంటే 2x మైనస్ 7y ఈక్వల్స్ టు 13. దిస్ ఈస్ ఈక్వేషన్ 2. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సాల్వ్ సో 4x ప్లస్ 9y ఈక్వల్స్ టు 3 అండ్ దిస్ వన్ సాల్వ్ చేస్తే 2x మైనస్ 7y ఈక్వల్స్ టు 13. ఇప్పుడు నాన్న చూడండి, దీన్ని నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు నాకు కరెక్ట్గా వస్తుంది, అప్పుడు నేను కరెక్ట్గా సాల్వ్ చేయగలను. సో 4x ప్లస్ 9y ఈక్వల్స్ టు ఎంత? 3 అండ్ దిస్ వన్ 2 2s 4, 4x, తర్వాత 7 2s 14 కదా, మైనస్ 14y ఈక్వల్స్ టు 13 2s 26. ఇఫ్ ఐ కుడ్ సబ్ట్రాక్ట్ దిస్, ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాను? 4x మైనస్ 4x, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 4x క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ మైనస్ సింబల్స్ పెట్టక్కర్లేదు, ఎస్ నో? కాబట్టి సి ఫ్రెండ్స్, ఓకే, సో 9 plus 14 is nothing but 23. 23y equals to minus 26 plus 3 is nothing but minus 23. So 23 ones cancel, y is equal to minus 1. ఇక్కడ మైనస్ ఉంది కదా, y వాల్యూ -1. సో y వాల్యూ -1 అని మనకు అర్థమైపోయింది. సో x వాల్యూ ఎంత ఆబ్టైన్ చేయాలి? సో 4x ప్లస్ 9 ఇంటూ 1 ఈక్వల్స్ టు 3. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 4x ఈక్వల్స్ టు 3 మైనస్ 9 1s 9 కదా, 3 minus 9, 4x equal to minus 6, x equal to minus 6 divided by 4, that is nothing but minus 3 by 2. 2 3s are 6, this value is nothing but x value enta minus 3 by 2, right nana? So x value is minus hold on, let me recorrect it nana, 1 second. So 4x plus 9y equals to 3 kabatti y value is -1. What I will be getting? 4x plus 9 into -1, okay, which is equal to 3. 4x minus 9 equal to 3 implies 4x equal to 3 plus 9. This is correct.
దట్ మీన్స్ నథింగ్ బట్ 12. సో 4x వాల్యూ 12 అయితే x వాల్యూ ఎంత 12 డివైడెడ్ బై 4. 4 3 is 12, x ఈక్వల్ టు 3. సో x ఈక్వల్ టు 3, y వాల్యూ ఈజ్ -1. ఈ విధంగా సాల్వ్ చేస్తాం నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2017 తెలంగాణ పేపర్లో అడిగాడు, ఖచ్చితంగా ఇయర్ కూడా అడగచ్చు, సరేనా? సి ఫ్రెండ్స్, సో హియర్ ఇఫ్ x plus iy ఈక్వల్స్ టు 3/2 plus cos theta plus I sin theta, then show that x square plus y square ఈక్వల్స్ టు 4x minus 3. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు నాన్న? సో గివెన్ మనల్ని ఇది ప్రూవ్ చేయమంటున్నారు. బిఫోర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. xy వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో చూసాం కదా. సో గివెన్ వాట్ హీస్ గివెన్ x plus iy ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై 2 plus cos theta plus I sin theta. అవునా? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ x square plus y square ఈక్వల్స్ టు 4x minus 3 అని అండర్లైన్ చేయండి. నౌ సీ ఫ్రెండ్స్, దీన్ని మనం రేషనలైజ్ చేయాలి. x plus iy ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై 2 plus cos theta plus I sin theta ఇంటూ, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో 2 plus cos theta, ఓకే, మైనస్ I sin theta డివైడెడ్ బై 2 plus cos theta మైనస్ I sin theta. మనం రేషనలైజేషన్ చేస్తున్నాం. ఇప్పుడు 3తో మల్టిప్లై అవుతుంది కదా న్యూమరేటర్, ఎస్ అవును. సో 3 ఇంటూ 2 plus cos theta మైనస్ I sin theta, రైట్? తర్వాత a plus ib ఇంటూ a minus ib, a square plus b square. a వాల్యూ ఈజ్ 2 plus cos theta. సో 2 plus cos theta హోల్ స్క్వేర్ ప్లస్ b square వాల్యూ ఈజ్ sin square theta. ఎస్ అవును. కాబట్టి 3 to 6 ప్లస్ 3 cos theta మైనస్ 3I sin theta. అంతేనా నాన్న? 3తో మల్టిప్లై అవుతుంది కదా ఈ టర్మ్, హోల్ డివైడెడ్ బై వాట్ కెన్ ఐ రైట్? సో 2 plus cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin square theta అన్నప్పుడు 2 plus cos theta హోల్ స్క్వేర్ అంటే 2 square a plus b హోల్ స్క్వేర్ కదా. 2 square ఈజ్ నథింగ్ బట్ 4, అవునా కదా? రైట్. ప్లస్ 2 2s 4 cos theta, ఇది 2ab వాల్యూ, అండ్ cos theta స్క్వేర్ అంటే cos square theta ప్లస్ ఇక్కడ sin square theta వాల్యూ ఉంది కదా. సో సి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 6 plus 3 cos theta మైనస్ 3I sin theta, ఆర్ ఎల్స్ I ఇంటూ 3, ఏదైనా రాయొచ్చు మీ ఇష్టం, I ఇంటూ 3 sin theta హోల్ డివైడెడ్ బై దిస్ వాల్యూ ఈజ్ 1 కదా, cos square theta ప్లస్ sin square theta వాల్యూ, ఎస్. సో 4 plus 4 cos theta ప్లస్ 1. సో ఏమొస్తుందన్న ఇక్కడ I will be getting x plus iy ఈక్వల్స్ టు 6 plus 3 cos theta, 6 plus 3 cos theta మైనస్ I into 3 sin theta divided by 4 plus 1 is 5, 5 plus 4 cos theta. అవునా కదా? ఫైన్. సో ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. x plus iy ఈక్వల్స్ టు 6 plus 3 cos theta డివైడెడ్ బై 5 plus 4 cos theta మైనస్, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్లస్ రాసి ప్లస్ I ఇంటూ -3 sin theta డివైడెడ్ బై 5 plus 4 cos theta ఇలా రాయొచ్చు కదా. ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనసే కదా, సారీ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, సాటిస్ఫై ఉంది, ఎస్ అవును. కానీ వాట్ ఆల్ ఈ నీడ్ ఈస్ ప్లస్ హియర్, అందుకే ఇక్కడ ప్లస్ వచ్చేలాగా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 6 plus 3 cos theta డివైడెడ్ బై 5 plus 4 cos theta, అవునా కదా. అండ్ వాట్ ఈస్ ద y వాల్యూ నానా, -3 sin theta డివైడెడ్ బై 5 plus 4 cos theta, ఎస్ అవును. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ అండ్ వై వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ వై వాల్యూస్తో ఫైండ్ అవుట్ చేసి ఊరుకోకూడదు, దీన్ని మనం ప్రూవ్ చేయాలి, రైట్? సరే. సో సి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీవే, లెట్ us take, we have to prove that, మనం ఏం ప్రూవ్ చేయాలి నాన్న, we have to prove that x square plus y square equals to 4x minus 3. స్టార్టింగ్లోనే మీరు ఇది ఇలా రాసి అండర్లైన్ చేస్తారు, అవునా కదా. సరే, ఎల్హెచ్ఎస్ ఎంత, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎస్ నో, వాట్ ఈజ్ ఎక్స్ నానా, దిస్ పర్టికులర్ టర్మ్. సో 6 plus 3 cos theta, రైట్, హోల్ డివైడెడ్ బై 5 plus 4 cos theta. చాలామంది దీన్ని డిఫరెంట్ మోడల్స్లో సాల్వ్ చేస్తారు, చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేసి ఒక టర్మ్ తీసుకొస్తాను, ఆర్హెచ్ఎస్ని సాల్వ్ చేసి అదే టర్మ్ వస్తుందా లేదా చెక్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ దిస్ ఈజ్ కరెక్ట్, ఎస్ ఓ నో. సో ప్లస్ వై వాల్యూ ఎంతనా, -sin theta డివైడెడ్ బై 5 plus 4 cos theta,
హోల్ స్క్వేర్, రైట్? సో 6 + 3 cos θ బై 5 + 4 cos θ అంటే చూడండి ఇండివిజువల్గా స్ప్లిట్ అవుతుంది కదా, హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది 9 sin square θ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. సో డినామినేటర్ని అలాగే ఉంచండి, న్యూమరేటర్ని చూడండి ఎక్స్పాండ్ చేద్దాం. సో 6² అంటే 36 + a² + 2ab + b² కదా, a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి 2 6 12 12 3 36 cos θ అగైన్ ప్లస్ 3 cos θ² అంటే 9 cos square θ, రైట్ ఆర్ నాట్? డివైడెడ్ బై 5 + 4 cos θ ప్లస్ 9 sin square θ హియర్ హోల్ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, అవునా కదా? కాబట్టి ఐ కెన్ యాడ్ న్యూమరేటర్స్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 36 + 36 cos θ ప్లస్ 9 cos square θ ప్లస్ 9 sin square θ హోల్ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఇప్పుడు 9 cos square θ 9 sin square θలో 9 కామన్ తీస్తే cos square θ ప్లస్ sin square θ వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. అంటే 9 × 1 వస్తుంది ఇక్కడ. 9 × 1 9 కదా, ఫైన్. సో లుక్ ఎట్ హియర్, సీ ఫ్రెండ్స్. సో 36 + 36 cos θ ప్లస్ 9 × 1 is 9. దిస్ వాల్యూ ఈజ్ 9. ఎందుకని 9 కామన్ తీస్తే cos square θ ప్లస్ sin square θ వాల్యూ 1, 9 × 1 is 9 హోల్ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. సో 36 + 9 ఎంతనా 45, 45 + 36 cos θ హోల్ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఇలా ఉంచండి. మనకి ఇప్పుడు LHS వాల్యూ ఎంత వచ్చింది, x² + y² వాల్యూ ఎంత వచ్చింది, దిస్ ఈజ్ ది వాల్యూ. ఇప్పుడు అదే 4x - 3 వాల్యూ కూడా ఇదే వస్తే బోత్ ఆర్ ఈక్వల్ అనే కదా అర్థం. లెట్స్ డూ దాట్. సో చూడండి అన్న, నౌ లెట్ us టేక్ RHS. సో RHS వాల్యూ తీసుకుంటున్నప్పుడు 4x - 3 కదా. సో 4 × వాట్ ఈస్ ద x టర్మ్ నాన్న, ద x టర్మ్ ఈజ్ 6 + 3 cos θ రైట్ బై 5 + 4 cos θ. ఎస్ ఆర్ నో? 6 + 4 cos θ, 6 + 3 cos θ I think, right? 6 + 3 cos θ, yes exactly, 6 + 3 cos θ డివైడెడ్ బై 5 + 4 cos θ, అంతేనా? దిస్ ఈజ్ x వాల్యూ కదా, -3. సో 6 4s 24 ప్లస్ 4 3s 12 cos θ డివైడెడ్ బై 5 + 4 cos θ -3. ఇప్పుడు LCM చేశాను అనుకోండి, నాకేమొస్తుంది 5 + 4 cos θ, రైట్? దిస్ విల్ బి 24 + 12 cos θ, అర్థమైందా? -3 × దిస్ టర్మ్ వస్తుంది. సో 5 + 4 cos θ, రైట్ నాన్న? సో ఇప్పుడు 24 + 12 cos θ minus 5 3 is 15, minus into plus is minus 4 3 is 12 cos theta whole divided by 5 plus 4 cos theta. Avuna? Fine. So 24 minus 15 is nothing but I think it's 9 kada. Okay. So 9 plus 12 cos theta minus 12 cos theta cancel అయిపోతుంది. 9 divided by 5 plus 4 cos theta వచ్చింది. Yes or no? నాకు కావాల్సిందేమో ఇది కింద హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు. హోల్ స్క్వేర్ రావాలంటే మళ్ళీ అదే టర్మ్తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్లోను డినామినేటర్లోను. అంటే చూడండి కేర్ఫుల్గా. సో 9 by 5 plus 4 cos theta ఇంటూ 5 plus 4 cos theta ఇంటూ డివైడెడ్ బై 5 plus 4 cos theta తో cos theta తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు డినామినేటర్లో 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ వస్తుంది కదా. సో 9 ఇంటూ దిస్ వన్, 9 ఇంటూ 5 plus 4 cos theta డివైడెడ్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. ఎస్ అను? ఇప్పుడు 9 5s ఎంత 45 ప్లస్ 9 4s ఎంత 36 cos theta డివైడెడ్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసినప్పుడు కూడా, ఆర్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా మనకి ఎంత వచ్చింది 45 plus 36 cos theta బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది 45 plus 36 cos theta బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. అవునా కదా? సో బోత్ ఆర్ ఈక్వల్, హెన్స్ x square plus y square equals to 4x minus 3 for this particular given x plus i by equal to 3 by 2 plus cos theta plus i sin theta. అర్థమైందా? ఈ విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే దీన్నే కొంచెం 4x ఇటు తీసుకురావడము, -3 ఇటు తీసుకురావడం, y స్క్వేర్ అటు తీసుకెళ్ళడం, ఇలా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ ఇంకా సింపులర్ అనమాట, మనకి త్వరగా అయిపోతుంది, రైట్? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ నాన్న. మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.